ఇప్పుడు మీ పార్టీలో ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు మీరు అధికారంలోకి వస్తాం తెలంగాణలోనే ఒక హోప్తో ఉన్నట్టున్నారు, గ్రౌండ్ కూడా బాగా కొంచెం పుంజుకుంటోందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ వస్తే మీరు దళితుల్ని చేస్తారా పక్కాగా? ఇప్పుడు ఈ రెడ్డి గారు అవుతారు లేకపోతే ఆ రెడ్డి గారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెజారిటీ సభ్యుల అభిప్రాయం తీసుకొని అధిష్టానం నుంచి ఒక అబ్జర్వర్ వచ్చి మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారు. అది సంప్రదాయం. ఇక్కడ అడుగుతారు, అది ఆ ప్రజాస్వామ్యం అంతర్గత ప్రజాస్వామ్యం టీఆర్ఎస్ పార్టీలో ఉందో? అది పార్టీ అంతర్గత వివరణ కదా సార్. అది ఇదేమో నేషనల్ పార్టీ. ప్రజాస్వామ్యం ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకోరైనా కావచ్చు. అక్కడ మాత్రం కేసీఆర్ అవుతాడు, లేదంటే ఆయన కొడుకు అవుతాడు. మీ పాయింట్ పక్కాగా అర్థమైంది సార్. నేను ఒకటే అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ప్రజలకు చెప్పడానికి అణగారిన వర్గాలకి ప్రాతినిధ్యం వహించడానికి ఫలానా వ్యక్తి రాబోతున్నాడు అని మీరు అనౌన్స్ చేయగలుగుతారా? అప్పుడైనా ఆ చర్య తీసుకోగలుగుతారా? లేకపోతే మరోసారి ఎలా అయితే కాంగ్రెస్ లో రకరకాల ఫ్యాక్షన్స్ ఉంటాయి, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్ని రకాల ఎమ్మెల్యేలు ఉంటారండి. అవును, ఉంటారు. కరెక్ట్. మెజారిటీ అభిప్రాయం తీసుకొని వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తారు. ఇక్కడ నువ్వు ఇతను ముఖ్యమంత్రి అని చెప్పి హైకమాండ్ శాసించదు. సిఎల్పిలో అందరి అభిప్రాయ సేకరణ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రకటిస్తారు. అది మంచి సంప్రదాయము. అది అంతే అంటారు. అంతే. అండ్ ఈసారి సార్ మీ అంచనా చెప్పండి, ఎలా ఉంది తెలంగాణలో? ఒక్కసారిగా కర్ణాటక ఫలితం తర్వాత పుంజుకున్న తర్వాత కాంగ్రెస్కి హోప్ వచ్చిందంటారా, లేక రేవంత్ రెడ్డి గారి సారథ్యం వచ్చాక హోప్ వచ్చిందంటారా? ఇక్కడ బేసికల్గా దేశవ్యాప్తంగా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న మైనార్టీలు కానీ ఇతర అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ ప్రాంతీయ పార్టీకి ఓట్లు వేస్తే వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సరెండర్ అయిపోతున్నారు. కాంగ్రెస్ బలహీనపడితే మా అందరికీ రక్షణ లేదు, కాంగ్రెస్ పార్టీనే ద్వారానే అందరికీ న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాల ప్రజలకు, కులాలకు, మతాలకు అతీతంగా కూడా కాంగ్రెస్ పార్టీ అందరినీ కాపాడుతుందనే ఒక లక్ష్యంతో ఈసారి అన్ని రాష్ట్రాల ప్రజలు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ చూస్తున్నారు. అందులో భాగంగానే కర్ణాటకలో గెలిచింది, ఛత్తీస్గఢ్లో గెలిచింది, మధ్యప్రదేశ్లో గెలవబోతుంది, తెలంగాణలో గెలుస్తుంది, రాజస్థాన్లో మళ్ళీ వస్తుంది. తెలంగాణలో గెలుస్తుందని మీరు ముమ్మాటికి ధీమాగా ఉన్నారు. 100% కాంగ్రెస్ ప్రభుత్వం 80 సీట్లతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, చేయబోతోంది ఇక్కడ. రైట్. అంటే జనానికి 24 గంటలు కరెంట్ మేము ఇచ్చేస్తున్నామంటే డీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదంటారు. 12 గంటల కంటే ఎక్కువ ఎక్కడ ఏ వ్యవసాయానికి కరెంట్ రావడం లేదు. ఓకే, సరే 12 గంటలే అనుకున్నాం, అంటే ఇస్తున్నామని అంటున్నారు. అండ్ ఇంతవరకు కొన్ని దగ్గర 9 గంటలు వస్తుంది, కొన్ని దగ్గర 7 గంటలు వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది, పబ్లిసిటీ చేసుకుంది 24 గంటలు అని చెప్పి. నాకు తెలిసినంత వరకు 24 గంటలు ఎక్కడ ఇవ్వడం లేదు. కొన్ని గ్రామాల్లో వ్యవసాయాలు 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు ఇష్టం వచ్చినప్పుడు కరెంటు పోతుంది. చాలా రకాల కరెంట్ సమస్యలు ఉన్నాయి. ఈ రోజు కరెంట్ అని చెప్పేసి సింగరేణి కాలనీస్ అప్పుల్లో పోయింది, తెలంగాణ జెన్కో అన్ని అప్పులోకి పోయినాయి, నష్టాల్లో ఉన్నాయి. కానీ మీరు 3 గంటలు 5 గంటలు అనడం డీకే శివకుమార్ గారికి మొన్న నోరుజారాలో అనేసారు, మేము కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం అన్నారు. అది విమర్శలకి దారి తీసింది. అంటే మీ అజెండా ఏమిటి? ఎన్ని గంటలు ఇవ్వగలుగుతారు జనానికి అంటున్నారు? 24 గంటల కరెంటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. గతంలో కూడా 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఈసారి అధికారంలోకి వస్తే 24 అవర్స్ ఫ్రీ కరెంట్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ఇంకా నాణ్యమైన కరెంట్ ఇస్తుంది. కేసీఆర్ లాగా అబద్ధాలు ఆడదు. కేసీఆర్ ఊరికే మాటలు చెప్తున్నాడు తప్పితే నిజంగా గ్రౌండ్ మీద లేదు. అది అసలు లేదంటారు. అయితే జనానికి ప్రూవ్ చేయాలి. ఎందుకంటే తెలుసండి, దళిత బంధువు మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. దళిత బంధు 200 కుటుంబాలు ఉంటే 10 మందికి ఇస్తుండే ఒక ఊర్లో, మిగతా 190 కుటుంబాలకు ఇవ్వడం లేదు. ఆ 10 మంది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఆ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి ఇస్తుంది. ఆ మాట అడిగితే దళితులందరూ దళితులే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీ? ఓకే అండి, మరి అందరికి ఇవ్వడం లేదు కదా. 100 మంది పేద కుటుంబాలు ఉంటే 10 మందికి ఇచ్చి 90 మందికి ఇవ్వడం లేదు. సో ఆ 10 మంది వాళ్ళకే ఇస్తారంటారు మీరు? అంతే. ఇవి జనంలోకి తీసుకెళ్లి ఎస్టాబ్లిష్ చేసే అంత మనకి జనం ఎస్టాబ్లిష్ కాదు. ప్రతి గ్రామంలో ఆ దళిత బంధు వచ్చిన వాళ్ళు పోను రాని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మాకు చెప్తూనే ఉండరు, ఈసారి మేము కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం. అంతే అంటారు. అంతే.